ఇప్పటికీ అందరు కలిసి టాప్ 5 దాకా తీసుకెళ్లారు. ఇంకొంచెం మాట్లాడి ఇంకొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేసి తీసుకెళ్లి విన్నర్లో కూర్చోబెడతారు. సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయని కొంతమంది, సీజన్ 4 వైబ్స్ వస్తున్నాయని నేను అని అనుకున్నాం. కానీ ఇది సీజన్ 2ని మళ్ళీ రీక్రియేట్ చేయబోతుంది ఆఫ్టర్ లాంగ్ టైం. అది జరగబోతుంది అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. ఎప్పుడో సెకండ్ వీకో థర్డ్ వీకో రియలైజ్ అవ్వాల్సిన వ్యక్తులు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా రియలైజ్ అవ్వలేక ఇప్పటికీ అతని గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలా. వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళకు వాళ్ళే తెలుసుకున్న తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చింది చెప్పిన తర్వాత కూడా మణికంఠకి అంత ఓటింగ్ ఎలా పడుతుంది అని ఇంకా దాని గురించి డిస్కషన్ పెడుతూ మణికంఠకు పడుతున్న ఓటింగ్ని రియలైజ్ అవ్వలేకపోతున్నారంటే లోపల ఉన్న హౌస్ మేట్స్. ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు. ఆ పిల్లోని తీసుకెళ్ళి అబ్బాయి ఆడే ఆట అవసరం లేదు, ఆ అబ్బాయి చేయాల్సిన అవసరం అసలు అంతకంటే లేదు, ఇల్లు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇప్పుడు దాకా మణికంఠ ఆడిన ఆట ఏంటి ఏం తెలియదు, ఎవరికి తెలియదు. బట్ మణికంఠ ఎందుకు టాప్ 5? బికాస్ ఆఫ్ అదర్ పర్సన్స్ కంటిన్యూస్లీ టాకింగ్ అబౌట్ హిమ్. సింపుల్, ఇంతకన్నా ఏం లేదు. సెకండ్ సీజన్ రీక్రియేట్ జరుగుతుంది. ఇప్పటికే మణికంఠ లోపల తనకలాడుతున్నాడు. అసలే అతను నామినేషన్స్లోకి రాలేదు, తనకు చేయాల్సిన పని తను చేయలేకపోతున్నాడని. హౌస్ మేట్స్ మెజారిటీ వైల్డ్ కార్డ్స్ చాలా ట్రై చేశారు మణికంఠ నామినేషన్స్లోకి తీసుకురాకుండా. గేమ్ వన్ సైడ్ వెళ్ళిపోతుంది, అలా వన్ సైడ్ అవ్వకూడదు, గేమ్ న్యూట్రల్ అవ్వాలి అని చెప్పి అందరూ అనుకొని మణికంఠని నామినేట్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన హింట్లు ఇస్తా చేశారు. నెక్స్ట్ పోయే కొద్దీ వీళ్ళు చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలని చూస్తారు. బట్ ఫార్చునేట్లీ యష్మి అనే అమ్మాయి తనకు వస్తున్న సింపతిని కూడా వద్దు అనుకొని మణికంఠ మీదకి ఏదైతే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ నామినేషన్స్లో చేసిన హడావుడి ఏదైతే ఉందో మొత్తం పెంట అయిపోయింది. వాళ్ళు ఏదైతే జరగకూడదు అని అనుకున్నారో వైల్డ్ కార్డ్స్ అదే జరిగింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ వెనక కూర్చొని మళ్ళీ మణికంఠ గురించి మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం అయిపోయింది. మణికంఠ నామినేషన్స్లోకి రాకపోయినా కూడా మణికంఠకి రావాల్సిన ఎక్స్పోజర్, మణికంఠకి రావాల్సిన సింపతి వచ్చింది బికాస్ ఆఫ్ యష్మి. ఎవరు అవునన్నా కాదన్నా నిన్న జరిగిన వాస్తవం అది. మణికంఠని చాలా జాగ్రత్తగా వాళ్ళు సైడ్ చేశారు హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్స్. బట్ యష్మి లేదు నేను లాక్కొస్తా అని చెప్పి లాక్కొచ్చి నిలబెట్టింది. ఎవ్వరూ ఏం చేయలేరు దానికి. ఇది మణికంఠ ప్లానా? కాదు. ఇది మణికంఠ చేసింది కాదు. ఈ రోజు మణికంఠ ప్లాన్ ఏం లేదు. యష్మిది కేవలం యష్మి తప్ప అంతే, మణికంఠది ఏం లేదు. నార్మల్గా రెగ్యులర్గా మణికంఠ ప్లాన్స్, మణికంఠ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఈ రోజు మణికంఠది ఏం లేదు, అంతా యష్మిదే. మళ్ళీ నైట్ వీళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు వేస్తూ ఉంటారనమాట. అబ్బో మామూలు ముచ్చట్లు కాదు. అంతా తెలుసు ఎలా ఉంటుందంటే వీళ్ళు మొత్తం ఒక రాబరీ చేయడానికి మొత్తం అంతా కలిసి దొంగలందరూ కూర్చొని ప్లాన్లు వేసి లైక్ ఒక చేయాలని చెప్పి ప్లాన్లు వేస్తారు. వెళ్ళేటప్పుడు ప్లాన్ కాగితం మర్చిపోతారనమాట. ఆడికి వెళ్ళాక ఒకళ్ళకొకరు దిక్కులు చూసుకుంటూ ఉంటారు. ఏం ప్రయోజనం ఏమి లేదు. మంచిగా నైట్ కూర్చొని మంచిగా ప్లాన్లు వేస్తారు. మణికంఠ జోలికి వెళ్ళకూడదు, మణికంఠని ఇగ్నోర్ చేయాలి, మణికంఠకి సింపతి వచ్చేస్తుంది అనుకుంటారు. పొద్దున్న లేస్తే మళ్ళీ ఆ మణికంఠ యష్మి కాము ఉండదు, అయితే మిగిలిన వాళ్ళు కాముగా ఉండరు. ఏదో ఒక పుల్ల పెడుతుంటారు, ఏదో ఒక పోక్ చేస్తుంటారు. ఆ పిల్లోడు చూసి రెచ్చిపోతుంటాడు. లూప్లో జరుగుతుంటుంది ఇది లూప్లో జరుగుతుంటుంది. సో దానివల్ల క్యాపబిలిటీ ఉన్న విన్నర్స్ కూడా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నబెల్ లాంటి వ్యక్తి ఉన్నాడు, మిస్ అయిపోతాడు ఎక్కడో. అసలు ఎప్పుడో ఆ టాస్క్ ఆడితే తప్పితే నబెల్కి ఎక్స్పోజర్ ఉండదు. నిఖిల్కి అంతే టాస్క్ ఆడితే, పృథ్వీకి అంతే టాస్క్ ఆడితే, ఆ ప్రేరణకు అసలు ఎక్స్పోజరే ఉండదు ఆడే అమ్మాయి. ఎందుకు మీరందరూ కలిసి మణికంఠని గురించి మాట్లాడుకుంటున్నారు. పోనీ మణికంఠ మీ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? ఇది చూస్తారు జనాలు. వీళ్ళందరూ మణికంఠ గురించి మాట్లాడుతారు, మణికంఠ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లేదు, మణికంఠ మాట్లాడట్లేదు. మీరు మణికంఠ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? సో మణికంఠకి ఎక్స్పోజర్ వస్తుంది అని జనాల పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నారు, కరెక్టే. కానీ మణికంఠ ఎవరి గురించి మాట్లాడట్లా. సో జనాలు ఏం ఆలోచిస్తారు, అసలు ఈ పిల్లోడు ఏం మాట్లాడట్లేదు, వీళ్ళు ఎందుకు మణికంఠ గురించి మాట్లాడతారు, మన ఓటు మణికంఠకి. సింపుల్ అయిపోయింది. కేలికతం దుకాణం మందికి మాట్లాడేది ఏం లేదు, మీరు నేను అయిపోయింది అక్కడతోటి. ఇలాగే ఉంటుంది అనమాట వ్యాపారం. సీజన్ 2 గుర్తొస్తుంది కదా, గుర్తొస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. సో అందరూ కూర్చొని డిస్కషన్ చేస్తారు అబ్బా మొత్తం. లైక్ పృథ్వీ, యష్మి, ప్రేరణ, నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో నిఖిల్ చెప్తుంటాడు యష్మి వాళ్ళకి, లిటరలీ యష్మికి వార్నింగ్ ఇస్తుంటే, బట్ యష్మి ఎందుకంటే యష్మి వల్లే నేను అదంతా జరిగిందని మెజారిటీ హౌస్ మేట్స్ అభిప్రాయం. ఈ నామినేషన్స్ ఎలాగో అయిపోయాయి, ఇంకా నువ్వు వాడిని గెలక్క అంటే ఏంటి? నిన్న వాడిని గెలికేవనే కదా అర్థము. అసలు నామినేషన్స్ లో కనీసం నామినేషన్ పడిన వ్యక్తిని నువ్వు అనవసరంగా గెలికావు అని చెప్పి అంటున్నాడు అనమాట నిఖిల్.
ఆహా నాకు ఆ క్లారిటీ వచ్చింది యష్మి అంటది. ఏం వచ్చింది? బొక్క వచ్చింది క్లారిటీ. ఎక్కడ క్లారిటీ వచ్చింది? క్లారిటీ వచ్చింది ఎప్పుడు రావాలి క్లారిటీ? హరితేజ నిన్ను ఎప్పుడైతే నామినేట్ చేస్తే ఫస్ట్ నామినేషన్ యష్మినే కదా చేసిన హరితేజ, అప్పుడే క్లారిటీ వచ్చి ఉండాలి. ఇంకా తర్వాత వచ్చేది క్లారిటీ కాదు. తర్వాత కూడా నువ్వు బిహేవ్ చేసావు, అలాగే బిహేవ్ చేసావు. మణికంఠ మీదకి వెళ్ళావు, మణికంఠ చేయలేదా నా కోసం, మణికంఠ ఎందుకు చేయలేదు నా కోసం నేను అడిగానా? సో అది ఎవరు ఇదంతా డ్రాగ్ చేసింది. తర్వాత మనోడు వచ్చి లాక్ చేసింది. తర్వాత టేస్టీ తేజ నామినేట్ చేసినప్పుడు చప్పట్లు కొట్టింది కానీ అని ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కానీ ఇవన్నీ నీకేం అర్థం కాలేదని నిన్న నైట్ రివ్యూలో కూడా చెప్పా. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా ఒక మనిషిని బ్యాడ్ చేస్తాయి, ఇంకొక మనిషిని హీరో చేస్తాయి. ఇప్పుడు ఒక మనిషి హీరో అవ్వాలి అంటే ఆ మనిషి హీరో ఫైట్లు, పాటలు, డాన్సులు, డైలాగులు చెప్పాలా? వేరే వ్యక్తులు కేజీఎఫ్ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఎలా వచ్చింది? వేరే వ్యక్తులు ఎలివేట్ చేస్తుంటారు. తోపురా, తురుమురా, అదిరా వెళ్ళేస్తే చప్పలు లేస్తుంటాడు హీరో. అతను ఏం చేయాల్సిన అవసరం లేదు, బయట ఉన్న వాళ్ళు ఎలివేట్ చేస్తూ ఉంటారు హీరోని కదా. ఇక్కడ అంతే బిగ్ బాస్ హౌస్లో. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో రివర్స్ అనమాట. మనం ఎవరినైతే తిడుతుంటామో అనవసరంగా ఆ వ్యక్తి ఎలివేట్ అవుతుంటాడు తెలియకుండానే. అది ప్రేరణ. ఈ యష్మికి ఒక స్లాప్ ఇద్దాం అనుకున్నా, ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇచ్చి ఉండాల్సింది, బేసిక్ మిస్ అయింది అక్కడ. యష్మి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసింది వాడే కదా. అతని గురించి మాట్లాడేటప్పుడు చాలా కూల్గా, కామ్గా యష్మి నేచర్ ఎంతే అమ్మాయి లాగే ఉంటుంది. అమ్మాయి లాగుంటే ఉండకూడదురా బాబు బిగ్ బాస్ హౌస్లో సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి అనుగుణంగా మనం బతకాల. ఇప్పుడు విష్ణుప్రియ తనలాగే ఉంది, జాలీగా నవ్వుకుంటా హ్యాపీగా ఉంది. ఎవరికైనా నచ్చుతుందా విష్ణుప్రియ? ఎవరికి నచ్చట్లా. పాపం తింగర్ పిల్ల, అమ్మాయికి పిల్ల అని అనుకుంటున్నాం మనం. ఏమన్నా చేస్తుందా? ఏం లేదు. బిగ్ బాస్ హౌస్లో అలా ఉండకూడదు. బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి అనుగుణంగా ఉండాలి. ఆల్రెడీ ఒక సూట్ అక్కడ పెట్టుంటారు. అది మనకి పొట్టైనా, పొడుగైనా, లూజ్ అయినా, టైట్ అయినా మనం అదే వేసుకొని తిరగాల. ఆ సూట్ వేసుకోవాలా. దాంట్లో అది పర్సనాలిటీ, ప్రీ డిఫైన్డ్ పర్సనాలిటీ అంటారు దాన్ని బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి. నిఖిల్ వాడు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? యష్మి నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను రా, ఫ్రస్ట్రేషన్ ఆగలే. బికాస్ వాడు అంత మంచోడైతే నేను అన్నిసార్లు వాడికి మోటివేట్ చేశారా, ఒక్కసారైనా చెప్పాడరా? చెప్పడు. ఎందుకు చెప్తాడు? ఒకళ్ళని ఎందుకు మంచి చేస్తారు బిగ్ బాస్ హౌస్లో? ఎవరైనా కప్పు గెలవడానికి కదా వచ్చేది బిగ్ బాస్ హౌస్లో. ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోవాలనే బిగ్ బాస్ హౌస్లో కోరుకుంటారు కదా. సో ఎందుకు చెప్తాడు? చెప్పడు. చెప్పనప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. అసలు ఏంట్రా బాబు, ఎందుకు చెప్పట్లేదు? మనం ఎక్కువగా మాట్లాడుతున్నామని చెప్పట్లేదా? అప్పుడు ఏమవుతుంది, అరే నబేల్ కూడా మంచిగానే ఉంటున్నాడు, మరి సీత కూడా మంచిగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళి సీత పేరు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్గా చెప్పలేదు అంటే మొన్న ఇష్యూ అయింది కాబట్టి సీత పేరు చెప్పలేదు. అలాంటిది నేను ఇంకెంత ఘోరంగా మాట్లాడాను, నేను ఎంత రూడ్గా మాట్లాడుతుంటాను, మా ఇద్దరి మధ్య అసలు మంచి టర్మ్సే లేవు. అలాంటప్పుడు నేను తనకి ఏదైనా మోటివేషన్ ఇస్తే అది ఎందుకు బయటకు చెప్పాలి? తను చెప్పకూడదు కదా. ఇది ఇలా ఆలోచించుకోవాలి, వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. ఎప్పుడు ముందుకెళ్ళి ఆలోచిస్తాను, దూకుతాను ఏముండదు. నిఖిల్ నేను మొన్న నామినేషన్స్లో కూడా అదే పాయింట్ చెప్పా కదా, నీకు కావాల్సిన హెల్ప్ మా దగ్గర నుంచి తీసుకుంటావు, నీకు నచ్చలేదు అన్నప్పుడు గట్టిగా గొడవపడి గట్టిగా ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతావు అని సీత కూడా ఇదే చెప్పింది. ఇన్సల్ట్ చాలా గట్టిగా ఉంటుంది, బట్ అపాలజీ చాలా చిన్నగా చెప్తాడని. సో తన నేచర్ అది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి? సెకండ్ వీక్లో ఇగ్నోర్ చేయాలి. సెకండ్ వీక్లో అందరు జాలి చూపెట్టారు. సో అందరు యష్మి తిడుతుందో సోనియా తిడుతుందని చెప్పి వీళ్ళు జాలి చూపించడం, సోనియా తిడుతుందని చెప్పి యష్మి జాలి చూపించడం, ఇలా జరిగింది. ఫైనల్గా ఏమైంది? వీళ్ళు జాలి చూపించి మధ్యలో మణికంఠ హైలైట్ అయ్యాడు, మిగిలిన వాళ్ళందరూ ఏరిపప్పులు అయ్యారు. అది గేమ్, అది కూడా వన్ ఆఫ్ ద గేమ్. బిగ్ బాస్ హౌస్లో ఏమీ చెయ్యకపోవటం కూడా ఒక గేమే. చెయ్యాలి అనుకున్న పని చెయ్యకుండా వేరే వాళ్ళు చేస్తుంటే కామ్గా చూస్తూ ఉండటం కూడా గేమే. బిగ్ బాస్ హౌస్లో ఏం ఆడినా గేమే అంతే. ఇంకా అది బిగ్ బాస్ హౌస్లో ఏం చేసినా గేమే. టాస్క్లు ఆడటమో, లేకపోతే పాయింట్స్ మాట్లాడటమో, లేకుంటే అగ్రెసివ్గా మాట్లాడటమో, లేకుంటే సూపర్ బట్టలు వేసుకోవటమో, ఏం చేసినా కూడా గేమే. ఏదైనా గేమే. డ్రెస్సింగ్ సెన్స్ ద్వారా కూడా విన్ అవ్వచ్చు. అది ఏం చేసినా గేమ్ బిగ్ బాస్ హౌస్లో. ప్రేరణ మనం పాయింట్స్ అంత గట్టిగా చెప్పినా మన మధ్య ఉండిపోతుంది. అప్పుడైనా ఆలోచించాలి కదా. మణికంఠ ఫస్ట్ వీక్లో ఫంబుల్ అయ్యాడు, ఓకే, తన విగ్ తీసిన తర్వాత సేవ్ అయ్యాడు మణికంఠ. అప్పుడు మీరు పాయింట్స్ చెప్పారు. సెకండ్ వీక్లో మణికంఠ నామినేషన్లో పెట్టాడు, సేవ్ అయ్యాడు. 2 వీక్స్ సేవ్ అయ్యాడు అంటే ఒక మనిషి కంటిన్యూస్గా ఎలా ఆలోచించాలి? లైక్ బ్యాక్ వచ్చి ఆలోచించాలి. మనం అన్ని గట్టి పాయింట్స్ పెడుతున్నాము, మనం మణికంఠ చేసే తప్పులు మాట్లాడుతున్నాము, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం.
మాట్లాడుతున్నాం, అయినా కానీ మణికంఠ సేవ్ అవుతున్నాడు అంటే ఎలాగా? అంటే ప్రతిసారి యాక్చువల్గా బేబక్ వెళ్ళిపోయింది, ఓహో బేబక్ వెళ్ళిపోయింది కదా, ఓకే అందుకనే పోయి ఉంటుందిలే. తర్వాత అన్న వెళ్ళిపోయారు, శేఖర్ అన్న. తర్వాత ఆదిత్య అభయ్ వెళ్ళిపోయాడు. తర్వాత సోనియా వెళ్ళిపోయింది. తర్వాత ఆదిత్య గారు వెళ్ళిపోయారు. ఓహో మేబీ మణికంఠ కంటే వీళ్ళు ముందున్నారు. అంటే మణికంఠకి మనం చెప్తున్న పాయింట్లు కరెక్టే, బట్ వాళ్ళకి ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇలా ఆలోచించారు మొన్నటి వరకు. ఇప్పుడు అలా ఆలోచించట్లేదు, ఇప్పుడు వేరేలాగా ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా ఈ ఆలోచన ముందుండాల, అది మిస్ అయింది వాళ్ళలో. ముందుంటే మణికంఠ నామినేషన్లోకి తీసుకొచ్చేవాడే కాదు. వరుసగా ఒక 7 సార్లు నామినేషన్లోకి వచ్చాడు కౌశల్, కప్పు కట్టుకొని వెళ్ళాడు. నిఖిల్, నేను ఒకటే చెప్తున్నా, వాడిని ఎక్కువ హైలైట్ చేయకండి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు అతని గురించి మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ కెమెరాస్ ముందు కాకుండా ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? బాత్రూమ్ లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారా? ఇది హైలైట్ చేయటం కాదా? మణికంఠనే ఎక్కువ హైలైట్ చేయకండి అని చెప్పి హైలైట్ చేస్తున్నారు. ఇగ్నోర్ చేయండి. వాడు ఎక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు? టాపిక్ అంతా ఇదైతే అతనితో ఇగ్నోర్ చేయటం అంటే అతని గురించి అసలు మాట్లాడకపోవటం, అతని గురించి అసలు చర్చించకపోవటం, అంతేగాని అతనితో మాట్లాడకపోవటము, అతను మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాయని మాట్లాడపో అంటమో, లేకపోతే నామినేషన్స్ అతన్ని తీసుకురాకపోవటమో కాదు ఇగ్నోర్ చేయటం అంటే. ఇగ్నోర్ చేయకపోవటం అంటే మణికంఠ ప్రస్తావన అసలు హౌస్లో రాకుండా చేయటం, నలుగురు మాట్లాడుకుంటే మణికంఠ పేరు తీసుకురాకపోవటం అనేది ఇగ్నోర్ చేయటం అంటారు. వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా, వాళ్ళే కాపాడాలి సీజన్ని. వీళ్ళు డంబు, వాళ్ళే కాపాడతారు సీజన్ని, వాళ్ళే కాపాడాలి కూడా సీజన్ని. ఎందుకంటే చూసి వచ్చారు కాబట్టి, అట్లీస్ట్ చూసి వచ్చారు కాబట్టి వాళ్ళే సీజన్ని కాపాడతారు. వీళ్ళ మీద నమ్మకాలు పోయాయి. ఇలా ఆ ట్రాప్లో పడిపోయారు, మణికంఠ ట్రాప్లో పడిపోయారు వీళ్ళందరూ. సో వాళ్ళు పడరు అని అనుకుంటున్నా. వీళ్ళు ఆల్రెడీ పడిపోయారు మణికంఠ ట్రాప్లో. మామూలు ట్రాప్ వేయాలి మణికంఠ, అసలు మామూలు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ట్రాప్ మణికంఠ. అసలు మెంటల్ ఎక్కిపోయింది నాకే. ఎప్పుడైతే సెకండ్ సీజన్ వైబ్స్ వస్తున్నాయని నాకు అనిపించిందో, అబ్బా మణికంఠ ట్రాప్ మామూలుగా లేదు కదా అనుకున్నాను నేను. అసలు నేను ఆపాను. వాడు ఇంతాక కూడా నామినేషన్లో ఇష్యూ చేయబోయాడు, నేను ఆపాను. ఇప్పుడు ఏం సీన్ చెయ్యాలి అనుకుంటున్నావురా? అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. వాడు ఇక్కడే కదా, వాడు అన్నాడు ఇక్కడే కదా పాయింట్ రేజ్ అయింది అంటే ఇక్కడే మాట్లాడదాం అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, మనం వాళ్ళ ముందు కొట్టుకుంటే మనం గలీజ్ అవుతాంరా, ఇక నీ ఇష్టం రా అంటే అప్పుడు సైలెంట్ అయ్యాడని. అదే మనకంటే టాక్టిక్. ఎవరిని రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోతారని తెలుసు. యష్మిని ఈజీగా ట్రిగ్గర్ అయిద్దని చెప్పి చిన్న చాక్లెట్ తినే పిల్లోడు కూడా తెలుసు, మణికంఠకు తెలియదా? సో మణికంఠ రెచ్చగొడుతున్నాడు, ఈజీగా రెచ్చగొడుతున్నాడు మణికంఠ యష్మి ఏంది రెచ్చిపోతా ఉంటుంది, మణికంఠ జస్ట్ కీచ్ వదిలేస్తాడు అంతే, ఇంకేం మాట్లాడు. ఇంకా యష్మి రెచ్చిపోతా ఉంటుంది, అది ఆ అమ్మాయికి తెలియదు. వీళ్ళందరూ చెప్పిన బెందు. మళ్ళీ నాకు అన్నీ తెలుసు, నాకు ఒక క్లారిటీ ఉంది, బొక్కుంది క్లారిటీ ఉండుంటే నిన్న పడిన నామినేషన్స్ ఏవైతే అన్ని పడ్డాయో అట్లీస్ట్ సింపతి సీకింగ్ చేయకపోయినా సైలెంట్గా ఉండేదాన్ని. సైలెంట్గా ఉండి నార్మల్గా నిలబడి సీరియస్గా చూస్తుంటే ఇన్ని నామినేషన్లు నా మీద పడ్డాయి, అని చెప్పి సంతోషంగా లేకపోయినా పర్లేదు, మా బ్రేవ్గా లేకపోయినా పర్లేదు, నేను నామినేషన్స్ నా మీద పడ్డాయి, అందరు నామినేట్ చేశారు అని చెప్పి సీరియస్గా పెట్టాల్సిన చోట, అట్లీస్ట్ సింపతిగా కాకపోయినా ఏడుపుగా కాకపోయినా సీరియస్గా పెట్టాల్సిన చోట మణికంఠని నామినేట్ చేశారు కదా అని చెప్పి నవ్వింది చూసారా, అక్కడ అయిపోయింది, కేల్కతం దుకాణం అంతే, ఇంకంతగానే ఏం లేదు. తనకొచ్చే ఎక్స్పోజర్ని కూడా వద్దు అనుకొని మణికంఠని టార్గెట్ చేస్తే నవ్వుకుంది చూసారా. అంటే మనం పోయినా పర్లే, ఎదుటోరు బాగుపడకూడదు అనే ఒక సెన్స్ జనాల్లోకి వెళ్ళిపోయింది. యష్మి, వాడు ఒకవేళ మాట్లాడినా నేను కామ్గా ఉండేదాన్ని, అది కుదరదు. అది ఎట్లా కుదురుద్ది? అది నేచర్కి ఆపోజిట్గా వెళ్ళాలంటే చాలా కష్టం అసలు అది. అందులో మణికంఠ అక్కడ గంగవ్వ దగ్గర కంట్రోల్లో ఉంది, బట్ మణికంఠ దగ్గర కష్టం. నాది మిస్టేక్స్ వాడు ఒకవేళ మాట్లాడే నాది మిస్టేక్స్ ఏమున్నాయంటే నేను నామినేషన్స్లో డామినెంట్గా మాట్లాడినా అదొకటి, ప్రతి నామినేషన్లో వాడిని నామినేట్ చేస్తూ రివెంజ్ నామినేషన్ అనే పదం వాడే కదా అదొకటి. ఈ రెండు బ్యాక్ ఫైర్ అయిందని తెలుసుకొని ఏం చేసావు? లాస్ట్ నామినేషన్ తేజ, తర్వాత అవినాష్. తేజ నామినేషన్ అప్పుడు ఏం చేసావు? అవినాష్ ఒక్కడే ఉన్నాడు. ఇంకా తేజ నామినేషన్ అప్పుడు ఏం చేసావు? చప్పట్లు కొట్టావు, అది చేసావు. నీకు అంతకుముందు హరితేజ నామినేట్ చేసింది, అంతకుముందు మెహబూబ్ నామినేట్ చేశాడు, అంతకుముందు నీకు రోహిణి నామినేట్ చేసింది,
ఇంతమంది నామినేట్ చేసిన తర్వాత గౌతమ్ కూడా నామినేట్ చేశారు. గౌతమ్ నామినేట్ చేసి అరటిపండు ఒలిచి చేతికి ఇచ్చాడు, నోట్లో ఒకటే పెట్టాలంతే. అరటిపండు ఒలిచి చేతికి ఇచ్చాడు గౌతమ్. అయినా కూడా మన సహజ స్వభావాన్ని బయట పెట్టారయ్యా ఒక్క నామినేషన్ మణికంఠకు పడేసరికి. ఇంకేమైంది బ్యాక్ ఫైర్. డామినెంట్ అంటే ఏంటి? వాయిస్లో డామినెంట్ కాదు, మన చేతల్లో కూడా డామినెంట్ ఉంటుంది. అది గమనించట్లే యష్మి డామినెంట్ అంటే కేవలం తన మాటలు, తన మాటలు ఒకటే అనుకుంటుంది. బట్ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా డామినెంట్గానే ఉంటాయి. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలాగే ఉంటాయి. ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నారని జనాలకు అనిపించేలాగా ఉంటాయి. అట్లీస్ట్ టు బి ప్రిసైజ్. తెలియట్లా అమ్మాయికి. నిఖిల్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు అదే సింపతి వర్కౌట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏం బీగారు మరి అయితే? ప్రేరణ మెజారిటీ ఆఫ్ పర్సన్స్ ఒక మనిషిని తప్పు అని చెప్తే అది ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఎందుకు వెళ్ళాలి? దీనికి యాక్చువల్గా ఆన్సరు మన నబేల్ చెప్తాడు. ఫైనల్గా ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మన నబేల్ చెప్తాడు. తర్వాత నిఖిల్ నామినేషన్స్ ఎపిసోడ్ అందరూ చూస్తారు, 10 మంది ఒక్కనే నామినేట్ చేస్తే ఈజీగా సింపతి వచ్చేస్తుంది. కరెక్ట్. అదే సింపతి యష్మికి కూడా వచ్చేది. యష్మి చేసుకుంది తప్పు. యాక్చువల్గా సింపతి లైట్గా సీత మీద వచ్చింది, యష్మి మీద ఎందుకు రాలేదంటే బికాస్ ఆఫ్ హర్ ఎక్స్ప్రెషన్స్, అంతే. ప్రేరణ 10 మంది ఆ పర్సన్ని రాంగ్ అని అంటున్నారంటే 10 మంది రాంగ్ అవుతారా? 10 మంది రాంగ్ అని అంటున్నారంటే ఆ పర్సన్ని, మరి 10 మంది రాంగ్ అవుతారా? అదెందుకు వెళ్ళట్లేదంటే అలా ఎందుకు జనాలు ఆలోచించట్లేదు? నీ అమ్మాయి ఆడియన్స్ క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఇంతక క్వశ్చన్ కూడా ఆడియన్స్దే, ఇప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ పర్సన్స్ ఒక మనిషిని తప్పు అని చెప్తే అది ఎందుకు వెళ్ళట్లేదు అంటే అలా ఎందుకు ఆలోచించట్లేదు ఆడియన్స్? అదొక క్వశ్చన్. 10 మంది ఆ పర్సన్ని రాంగ్ అని అంటున్నారంటే 10 మంది రాంగ్ అవుతారా? అది ఎందుకు వెళ్ళట్లేదు మీన్స్ అలా ఎందుకు ఆలోచించట్లేదు? 10 మంది తప్పు అవ్వరు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి ప్రేరణ అడుగుతుంది అనమాట. లైక్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నట్టు, ఆడియన్స్ని పాయింట్ ఆఫ్ వ్యూని క్వశ్చన్ చేస్తున్నట్టు అడుగుతుంది. యష్మి 10 మంది పర్సన్స్ వల్ల కాదురా, నా వల్లే బ్యాక్ ఫైర్ అయింది అంటది. వీళ్ళందరూ లోపల మండుతూ ఉంటుంది. బేసిక్గా కూడా అదే జరిగింది. యష్మి అందరూ ఇప్పుడు చాలామంది కొంతమంది ఎలా ఉంటారంటే యష్మి ఎలిమినేట్ అయిపోవాలనుకుంటారు. యష్మి ఎలిమినేట్ అయిపోతే మణికంఠకి ఏముండదు. ఇంకెందుకంటే ఇప్పుడు మణికంఠ ఇంకెవరి జోలికి వెళ్ళినా కానీ ఇంకా అది వేరేలా ఉంటుంది. యష్మి ఉంటేనే మణికంఠకి ఆ సింపతి వర్కౌట్ అది. యష్మి వెళ్ళిపోతే ఏం లేదు. ఇప్పుడు సోనియా ఉన్నంత వరకు యష్మి హైలైట్ అయింది. సోనియా వెళ్ళిపోతే యష్మి పరిస్థితి ఏంది చూసారు కదా. అలాగే యష్మి ఉన్నంత వరకే మణికంఠకి ఆ సింపతి వర్కౌట్ అయింది. ఎందుకంటే తిట్టే వాళ్ళు కానీ ఎవరైనా కానీ అక్కడే ఉంటారనమాట. లేకుంటే ఇంకెవరు లేరు అక్కడ తిట్టేవాళ్ళు మణికంఠని అంతలావున. ఎందుకంటే ట్రిగ్గర్ అయిపోయే వాళ్ళు ఎవరు లేరు. మేబీ సీత ఎప్పుడు అంత డామినెంట్గా మాట్లాడదు. సీత నార్మల్గా క్వశ్చనింగ్ లాగా మాట్లాడదు. ప్రేరణ వీళ్ళు కూడా పాపం అంటున్నారేంట్రా? వీళ్ళకి పాపం ఎక్కడ కనిపిస్తుంది? పాపం కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు పాపం అని చెప్పి వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడారు. బేసిక్గా వాళ్ళు అతన్ని పాపం అంటూనే వీళ్ళని నామినేట్ చేస్తూ మీరు అనవసరంగా అతని జోలికి వెళ్ళి అతనికి మీరు ఎక్స్పోజర్ ఇచ్చారు అని చెప్పగానే చెప్పారు వీళ్ళు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు అంతే, అందుకన్నా ఏం లేదు. యష్మి నామినేషన్స్ పక్కన పెడదాం. నామినేషన్స్ పక్కన పెట్టి నామినేషన్స్ తర్వాత మనం మంచిగా ఉంటున్నాం కదా అతనితోటి, అది ఎందుకు చూపెట్టట్లేదు వీళ్ళు? యాక్చువల్గా ఎలాగంటే వాళ్ళు నామినేట్ చేసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది సగం. ఓకే మణికంఠకి సింపతి వచ్చింది, మనం అందరం కలిసి మణికంఠని టార్గెట్ చేస్తున్నాం అనే ఒక బేసిక్ పాయింట్ వీళ్ళకి అర్థమైంది. వీళ్ళకి అర్థమైన తర్వాత వీళ్ళు దాన్ని ఒక పాయింట్ తోటి కన్క్లూడ్ చేసుకొని ఓకే సార్ మణికంఠ జోలికి వెళ్ళకూడదు అని చెప్పి కన్క్లూడ్ చేసుకోకుండా దాన్ని డెప్త్గా అనలైజ్ చేస్తున్నారు. అరే మనం మణికంఠతో మాట్లాడాం కదా, మాట్లాడుతున్నాం కదా, అది ఎందుకు చూపించట్లేదు? మణికంఠ మనం కన్సోల్ చేస్తున్నాం కదా, అది ఎందుకు చూపించట్లేదు? మణికంఠను క్వశ్చన్ మనం అందరం కలిసి మణికంఠను తప్పు అని చెప్తున్నాం కదా, ఇంతమంది చెప్తే కూడా అది తప్పు అని ఎందుకు బయటకు వెళ్ళట్లేదు? ఇలా వీళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఆడియన్స్ ఇలా ఎందుకు ఆలోచించట్లేదు, లేదా బిగ్ బాస్ టీమ్ ఇవన్నీ ఎందుకు చూపించట్లేదు? ఇలా వీళ్ళు వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్ ట్రాక్లో నుంచి లూప్లోకి వెళ్ళిపోతున్నారు. మణికంఠకు గౌరవ కావాల్సింది అది. ప్రేరణ ఇవన్నీ కాదురా, అసలు ఆ పప్పి విషయంలో ఎలా ఆయన విక్టిమ్ అయ్యాడు? ఆయన అంట మారింది కొంచెం. యాక్చువల్గా యష్మి దగ్గర మారలేదు. ఆయన వాడు అనడం పెద్ద విచిత్రం కాదబ్బా. ఓకే ఏదైనా గొడవలో కావాలని రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఓకే, కానీ ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళందరూ మణికంఠని వాడు మణికంఠ వాడనే అన్నారు. మెహబూబ్ అంటున్నాడు వాడు అండము, అంత పెద్ద
పెద్ద గౌరవంగా నేనేం ఫీల్ అవ్వను. లోపల వాళ్ళు కలిసిపోయారు ఇన్ని వారాలు ఉన్నప్పుడు వాడు అంటే పెద్ద విచిత్రం కాదు. నిఖిల్ అనుకోవట్లేదా నిఖిల్ వాళ్ళు రారి అనుకోవట్లేదా? అబ్బాయిలు అప్పుడు అమ్మాయిని ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, వాడు అన్నంత మాత్రం ఆ అబ్బాయి వస్తే అంట కదా చెప్పురా ప్రేరణ అట్లా మాట్లాడతారు. వాడు అందులో పెద్ద తప్పేం లేదు. దాన్ని ఆయనలోకి వచ్చినందువల్ల నేనే పెద్ద పట్టించుకున్నాను. అతనే కదా గలాటా స్టార్ట్ చేశాడు. సో నామినేషన్లో మన సైడ్ వాళ్ళే ఎక్కువ, అతనే కదా గలాటా స్టార్ట్ చేసిన అసలు ఏంట్రా అని చెప్పి తర్వాత అండ్ మన సైడ్ వాళ్ళే నామినేషన్స్లో ఎక్కువ ఉన్నారని చెప్పి భయపడతారు. అంటే లైక్ వీళ్ళు 4 ఉన్నారు, లైక్ విష్ణుప్రియ, సీత అండ్ యష్మి, పృథ్వీ 4 ఉన్నారు కదా. మన సైడ్ వాళ్ళే 4 ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ సైడ్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా అని చెప్తుంటే నిఖిల్ అంటాడు, నువ్వు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు, నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు, వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే వచ్చారు కదా, సో నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. విష్ణుప్రియ అలా ఎప్పుడూ జరగలేదు అంటది. మారదు విష్ణుప్రియ, మనం చేయలేం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉండాలి, అక్కడ లేదు విష్ణుప్రియకి. నిఖిల్ మణికంఠని నామినేట్ చేస్తే మళ్ళీ అదే సింపతి వర్కౌట్ అవుతుంది, మళ్ళీ మనం అదే కార్నర్ చేసామని చెప్పి వస్తుంది. సో నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం ఇగ్నోర్ చేయండి, అప్పుడు వాడు 2 వీక్స్ నామినేషన్స్లో ఉంటాడు. అప్పుడు పబ్లిక్ కానీ వైల్డ్ కార్డ్స్కి కానీ వాడు కరెక్ట్గా దొరుకుతాడు. అంటే నామినేషన్స్లో లేనప్పుడు మణికంఠ సింపతి చూపించుకోవడానికి ఏమి ఉండదు. అసలు మణికంఠ ఏందనేది బయటపడుద్ది. ఇన్ని వీక్స్ అసలు మణికంఠ బయటపడలేదు. సో ఈ వీక్ మణికంఠ నామినేషన్స్లో లేడు, నెక్స్ట్ వీక్ కూడా మణికంఠ నామినేషన్స్లో పెట్టద్దు. సో ఈ 2 వీక్స్ మణికంఠ నార్మల్గా చూస్తారు, అసలు మణికంఠ ఏం చేస్తారనేది చూస్తారు. సో ఇప్పుడు మణికంఠకి నార్మల్గా గేమ్ ఆడాలి, అంటే లైక్ నామినేషన్స్లో లేడు, సింపతి గేమ్ వర్కౌట్ అవ్వదు. సో చూద్దాము మణికంఠ ఏం చేస్తాడో, అప్పుడు దాన్ని బట్టి మనం అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి చెప్తాడనమాట. ప్రేరణ అంటది, వాడు ఇంతవరకు పృథ్వీ అంటాడు, వాడు ఇంతవరకు కరెక్ట్గానే దొరికాడు కాదురా, వాడు తప్పులు చేస్తేనే కదా మనం చెప్పింది, టెలికాస్ట్ చేయకపోతే మనం ఏం చేస్తాం అంటాడు పృథ్వీ. ఈ పృథ్వీ మధ్యలో ఒక మాట మాట్లాడుతుంటాడు, బట్ కరెక్ట్గానే మాట్లాడతారు ఈ పాయింట్లో. మనం అన్ని కరెక్ట్గానే చెప్పాం కదరా, వాడు చేసిన తప్పులే కదా ఇప్పటి వరకు చెప్పింది. నిఖిల్ దానికి చెప్తున్నా, మనం ఇప్పుడు అతను నిఖిల్ ఏమంటాడు, అప్పుడు దొరుకుతావు కదా అప్పుడు చూద్దాం అంటే, అది ఇప్పటి వరకు దొరికాడు కదరా, మనం దొరికితేనే కదా మనం పాయింట్లు పెట్టి నామినేట్ చేసింది, ఊరికి నామినేట్ చేయలే కదా, అది టెలికాస్ట్ చేయకపోతే మనం ఏం చేస్తాం అంటాడు. ఇతని లాజిక్ ఇతంది, అతను చెప్పిన దానికి. ఎప్పుడు నబిల్ కరెక్ట్గా చెప్తాడు, టెలికాస్ట్ కాదు మామ, సపోజ్ నిఖిల్ అనేవాడు తప్పు చేశాడు, మనం 10 మంది నామినేట్ చేస్తే నిఖిలే కరెక్ట్ అనుకుంటారు. 10 మంది నామినేట్ చేస్తే ఒక పర్సన్ని ఎవరైతే నామినేట్ చేయించుకుంటాడో ఆ పర్సనే కరెక్ట్ అనుకుంటారు. తప్పు కనిపిస్తున్నా కూడా తప్పుని ఇగ్నోర్ చేసి మరి అయ్యో పాపం అనే సింపతి వర్కౌట్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్, ఇది కరెక్ట్ లాక్ పాయింట్ అంతే. ఇంకా జనాల మైండ్ సెట్ని ఇంతకంటే కంప్లీట్గా రీడ్ చేసే వ్యక్తి ఎవ్వడు లేడు. ఇది కరెక్ట్. 10 మంది ఒక వ్యక్తిని తప్పు అంటున్నారంటే ఆ వ్యక్తి ఎందుకు తప్పు చేసుంటాడు, ఆ వ్యక్తి ఏం తప్పు చేసుంటాడు అని ఆలోచించే దాని బదులు అయ్యో పాపం ఆ వ్యక్తిని అందరూ కలిసి నామినేట్ చేస్తున్నారా అనే ఫస్ట్లో మనిషిలో ఒక జాలిగుండి ఉంటుంది, ఫస్ట్ అది బయటకు వచ్చింది. ఇది పని చేసేటప్పుడు ఇది ఒక్కొక్కసారి దీన్ని డామినేట్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఇది ముందుకు వచ్చింది అనమాట. ఇది ఫార్వర్డ్ స్టెప్ వేస్తే ఇది ఎంత మాట్లాడుతున్నా దీన్ని ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు అందరు మణికంఠ ఇక్కడి నుంచి చూస్తున్నారు, ఇలా ఎవరు ఆలోచించట్లా. ఇలా ఆలోచించాలంటే మణికంఠ నామినేషన్స్లో ఉండకూడదు. సో ఈ వీక్ నామినేషన్స్ లేడు కాబట్టి జనాలు ఇలా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించాలంటే ముందు ఇలా ఆలోచించకూడదు అంటే జనాలు వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు మణికంఠను పక్కన పెట్టాలి. అసలు మణికంఠ తిట్టడం కానీ మణికంఠను పోక్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. అది ఎంతవరకు జరుగుద్దో ఆపరేషన్ మణికంఠ చూద్దాం. తప్పు కనిపిస్తున్నా కూడా వాడు ఇప్పుడు కూడా వాడికి అదే జరుగుతుందని చెప్తాడు. సో ప్రేరణ అంటది, ఇది మనం ముందే రియలైజ్ అయ్యి ఎందుకు కంట్రోల్ చేసుకోలేదు, అయ్యో ఇది మనం ముందే రియలైజ్ అయ్యి ఎందుకు కంట్రోల్ చేసుకోలేదు, ఇది ముందే రియలైజ్ అయ్యి ఎందుకు కంట్రోల్ చేసుకోలేదు అంటే అది మీ తప్పు. సో ఎవరేం చేస్తారు దానికి, మీకు ఆల్రెడీ తెలుసు. 3rd వీక్లోనో 4th వీక్లోనో మీకు అర్థమైంది, అయినా కానీ మీరు మణికంఠ నామినేషన్స్లో వేసుకుంటూ వచ్చారు. తర్వాత నిఖిల్ అంటాడు, అబ్బా ఇది నేను మొన్న శనివారం రోజు క్లియర్గా చెప్పా ఈ మాట, నిఖిల్ చెప్పిన మాట. నాట్ ఓన్లీ దట్ నామినేషన్, వీకెండ్ టాస్కుల్లో కూడా ఇగ్నోర్ చేద్దాం, అంటే ఈ ముద్దలు గుద్దటాలు, ఈ బోర్డులు వేయటాలు ఇలాంటివి వద్దురా బాబు అని నిఖిల్ చెప్తున్నాడు. లేట్ రియలైజ్, మొన్న లాస్ట్ వీక్ రియలైజ్ అయ్యారు వీళ్ళు మణికంఠకి సింపతి వస్తుందని. కట్ చేస్తే శనివారం రోజు బోర్డులు వేసారు. కట్ చేస్తే ఈ రోజు వైల్డ్ కార్డ్ నామినేషన్ లేకపోయి ఉంటే, అసలు వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళు లేకపోతే మళ్ళీ మణికంఠ నామినేషన్స్లోకి వచ్చేవాడు ఖచ్చితంగా. మళ్ళీ మణికంఠ నామినేట్ చేసేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు అనుకుంటారు బట్ చేయరు. వీళ్ళు చెప్పే కదా, ప్లాన్ అంతా వేసుకుంటారు, దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్లాన్ పేపర్ మర్చిపోతారు.
ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి చేస్తారు, దొరికిపోతారు. అంతే వీళ్ళు కూడా. సో ఈ వీక్ వదిలేద్దాం, నెక్స్ట్ వీక్ ఈ వీక్ అట్లా వదిలేస్తాం. నెక్స్ట్ వీక్ కూడా కాముకుందాం. వైల్డ్ కార్డ్స్ వేస్తారు కదా, ఫస్ట్ నామినేట్ చేస్తారు కదా, ఒకవేళ తప్పు దొరికితే అప్పుడు మనం చేద్దాం అన్నట్టు మాట్లాడతాం. అంటే వైల్డ్ కార్డ్స్ కూడా తప్పు అని చెప్తే అప్పుడు ఓకే వీళ్ళు నిజంగా మణికంఠ తప్పు చేస్తున్నాడు అన్న ఫీలింగ్లోకి జనాలు రావాలి. అప్పుడు మనం మాట్లాడదాం. మనమే డైరెక్ట్గా ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుంటే వీళ్ళు ఇంకా మణికంఠను వదలలేదురా బాబు అని అనుకుంటారని వాళ్ళు అంటున్నారు. దాన్ని నవరా దోతా మీ అందరికీ అనుకోవటం ఒకటి, ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మైండ్ ఎలా, నేనేం చెప్తాను అంటే మైండ్లో థాట్స్ ప్రతి ఒక్కడికి వస్తాయి. ప్రతి మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చేంత వరకు వాళ్ళు మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు మైండ్లో. ఓకే, బట్ కమింగ్ టు ఎగ్జిక్యూషన్, ఆ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్గా జరగాల. అప్పుడు నువ్వు ఆలోచించిన ఒక ఆలోచనకి అదొక శాంటిటీ ఏర్పడుద్ది, ఒక విలువ ఉంటుంది. నువ్వు 100 రకాలుగా 100 ఆలోచించి తర్వాత ఫైనల్గా నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తా ఉంటే ఇంక నువ్వు ఆలోచించే ప్రయోజనం ఏముంది? ఆలోచనలు అందరూ ఆలోచిస్తారు, ఎగ్జిక్యూషన్ కొందరు మాత్రమే చేస్తారు. ఆ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం తక్కువ మంది చేస్తారు. అలా చేయాలి అంటే చాలా టైం పెట్టాలి. వైల్డ్ కార్డ్స్ నిన్న ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేశారు, బట్ దాన్ని యష్మి చెడగొట్టింది అంతే. ఓకే, ఆపరేషన్ మణికంఠ, ఆపరేషన్ యష్మి, చూద్దాం ఏది సక్సెస్ అయిద్దో. ఓకే, జై హింద్. माँ कूड़ा कूड़ा से कूड़ा भी हमार हाँ कन्ना कोड़ी पुलिहार बैठना माँ